నమస్తే, నేను జాకిర్ హుసేన్. పులివెందలో జెడ్పీటీసీ అక్కడ వైసీపీ చాప్ తిప్పేసినట్టు తెలుస్తుంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఇప్పుడైతే మళ్ళీ జెడ్పీటీసీ అనేది జరగబోతుంది సార్. ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? ఇప్పుడు జనరల్గా పులివెందులు అనగానే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ కుటుంబానికి అడ్డా అనుకుంటారు. కానీ అది తప్పు అనేది కడప జిల్లాలో ఉండేటువంటి లీడర్లు అనేక మంది చెప్తూ ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు తులసిరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తారు, కడప రాజకీయం, కడప అని అంటే ఏదో వైఎస్ ఫ్యామిలీ సొంతం అనుకుంటారు. అలా ఏం కాదు. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు ప్రజలు, తెలుగుదేశం పార్టీని ఆదరించారు. ఆయన టీడీపీ తరఫు నుంచి జడ్పీ చైర్మన్గా చేశాడు ఆయన తులసిరెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. సో కాబట్టి ఆ నోషన్ ఏదైతే ఉందో అది తప్పు అని అంటారు. కానీ దాన్ని పులివెందుల, కడప అనగానే వైఎస్ అడ్డా అనేటువంటి ఒక రాంగ్ నోషన్ని ప్రజల మీదకి తీసుకెళ్లారు. ప్రత్యేకించి కడప జిల్లా ప్రజల కన్నా కడపేతర ప్రజల్లో ఆ టైప్ ఆఫ్ అభిప్రాయాన్ని విజయవంతంగా రుద్దారు వైఎస్ ఫ్యామిలీ. ఆ విషయాన్ని ప్రత్యర్థులు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ, ఇవి రెండిట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రత్యక్ష ఎన్నిక ఇది. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మాచర్లలో కానీ నెల్లూరులో కానీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్లు అసలు పడుచుకోవాలి, ఏకగ్రీవంగా అయిపోయినాయి ఎంపీటీసీలు అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఉప ఎన్నికలు జరుగుతుంది రెండు చోట్ల, ఒంటిమిట్ట అలాగే పులివెందుల. ఈ రెండు అన్నమయ్య జిల్లాలో ఒకటి, అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నాయి రెండు. సో అవి రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి బలం ఉందా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల ఇప్పుడు జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి అక్కడ ఆ ఏరియాలో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి 2300 ఏమో ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5200 ఏమో వచ్చాయి. ఓకే. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మొగ్గు చూపారు కడప సంబంధించినటువంటి వాళ్ళు, కడప సంబంధించినటువంటి ఓటర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి జరిగిన ఎన్నికల్లో. సో కాబట్టి ఒక నోషన్ ఏదైతే ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, వైఎస్ అడ్డా అనేది అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది గత చరిత్ర చెప్తోంది. ఇప్పుడు 83లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి ఓట్ బ్యాంకు ఎంత ఉందో ఆ ఓట్ బ్యాంక్ అలానే కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతుంది తప్పితే క్రమేణా ఎక్కడ తగ్గలేదు. ఓకే. ఇక 95లో జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు వేంపల్లి కానీ, వేముల కానీ, లింగాల కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు, జడ్పీటీసీలు గెలిచారు. సో కాబట్టి పులివెందుల నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అనుకోవడానికి లేదు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త లైట్ తీసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకోవాలా, చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది చావో రేవో అన్నట్టుగా తీసుకున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలో, ఆయన సొంత ఇలాకాలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే నీకు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డిని లేదంటే అవినాష్ రెడ్డిని చావోరేవో మీరు ఖచ్చితంగా అక్కడ గెలవాల్సిందే అని చెప్పేసి చెప్పరు కదా. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హేమంత్ రెడ్డి అని అతన్ని పోటీలో పెట్టారు జడ్పీటీసీగా అభ్యర్థిగా. తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి, ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గారు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోటీ, ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ ప్రస్తుతం మాజీ మంత్రి, అలాగే బీటెక్ రవి, అలాగే అక్కడ ఉండేటువంటి కడప తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు కడప మాధవిరెడ్డి కానీ, ఫైర్ బ్రాండ్, వీళ్ళందరూ జడ్పీటీసీని గెలిపించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీని గెలిపించుకోవడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటువైపు నుంచి అవినాష్ రెడ్డి,
తర్వాత కడప జిల్లాలో ఉండేటువంటి కమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆయన వీళ్ళందరూ అక్కడ వెళ్ళి పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి బంధువులు, జగన్మోహన్ రెడ్డి గారి మిత్రులు వీళ్ళందరూ అక్కడ ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా. అవినాష్ రెడ్డికి అప్పచెప్పారు, మొత్తం బాధ్యతలు అవినాష్ రెడ్డికి అప్పచెప్పారు. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఏంటి, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉండి వెళ్ళారు. ఆ సతీష్ రెడ్డి ఎవరు అని అంటే రాజారెడ్డిని చంపినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు నిందితుడు. అవినాష్ రెడ్డి ఎవరు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడు. ఎప్పుడైనా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూడంగానే అవినాష్ రెడ్డి గారిని చూడంగానే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, సతీష్ రెడ్డి గారిని చూడంగానే రాజారెడ్డి గారి మర్డర్, ఈ రెండు గుర్తొస్తున్నాయి. దానికి తగ్గట్టు సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు నిన్న అక్కడికి వెళ్ళారు. కడప వెళ్ళి కడప ఎస్పీని కలిసి మా నాన్నగారిని చంపినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోతున్నారు, ఇప్పటి వరకు కూడా శిక్షించలేకపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి అనుమానితులు నిందితులుగా పలాని వాళ్ళని చెప్పినప్పటికీ కూడా మర్డర్ చేసినటువంటి వాళ్ళు బాహాటంగా తిరుగుతున్నారని చెప్పి ఆవిడ నిన్న పోయి కడపలో చెప్పడం జరిగింది. ఓటర్స్ ఆలోచించుకోవాలి, ఇకనైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఇక్కడ ఇప్పటి వరకు కూడా రిగ్గింగు లేదంటే భయపెట్టో బ్లాక్మెయిల్ చేసు ఆ విధంగా ఓట్లు వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే కనుక, ఎప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి 95, 83 ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలే తెలుగుదేశం పార్టీని ఆదరించే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి ఈ 12వ తారీఖున ఎలక్షన్, 12వ తారీఖున. సో ఒంటిమిట్టలో కూడా అదే రోజు, అటు ఒంటిమిట్ట కానీ ఇటు పులివెందులు కానీ జడ్పీటీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలుచుకునేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అక్కడేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంటున్నారు. బలవంతం చేస్తే 11 మంది నామినేషన్, ఇప్పుడు 13 మంది నామినేషన్లు ఇస్తే 11 మంది బరిలో ఉన్నారు కదా. లాస్ట్కి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసిన సునీల్ యాదవ్ కూడా బరిలో ఉన్నాడు. ఒకవేళ కూటమి ప్రభుత్వం అంత బ్లాక్మెయిల్ చేసి అంత భయపిస్తే ఇంతమంది అయితే బరిలో ఉండరు కదా. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అనేది అక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. సో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అది. సో ఇప్పుడు అది ప్రతిష్టాత్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు, ప్రత్యక్ష ఎన్నికలు అవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, అవన్నీ తప్పులు అని చెప్పి తేలిపోద్ది. ఆయన నియోజకవర్గంలోనే ఆయన ప్రజలే ఈయన చెప్పింది దాన్ని వింటం లేదని చెప్పేసి అంటారు కదా రేపు. సో కాబట్టి చావరేవో అక్కడ గెలిపించుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడానికి భయపడుతున్నారా, లేకపోతే ఒకవేళ ఓడిపోతే ఆయన పోయినా ఓడిపోయారని చెప్పేసేటువంటి అపవాదును మోయాల్సి వస్తుందని చెప్పి దూరంగా ఉంటున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. లేదంటే ఆయన నియోజకవర్గంలో ఆయన వెళ్ళాలిగా, పోనీ ఆయన సతీమణి పంపించాలిగా. ఆయన ఎలక్షన్లో ఆయన సతీమణి పోయి ప్రచారం చేశారు కదా, అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అంటే రేపు ఓడిపోతే అవినాష్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు అనేది అపవాదం అవినాష్ రెడ్డి మీద, లేదా సతీష్ రెడ్డి మీద, లేదంటే ఇంకొకళ్ళ మీద, అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టేసే అవకాశం. సార్ అట్లని ఇప్పుడు వైనాట్ పులివెందల, సో ఒకవేళ టీడీపీ వస్తే అది ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. వైనాట్ పులివెందులకి బీజం పడిద్ది రేపు రిజల్ట్. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పులివెందుల్లో వైనాట్ పులివెందులకి బీజం పడినట్టే. నెక్స్ట్ ఎలక్షన్కి పులివెందులు కూడా డౌటే. ఆ స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పరిస్థితులు తారుమారేటువంటి అవకాశం. అంటే పబ్లిక్ మూడ్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ ఎప్పుడైనా సరే ఫ్రీగా ఓటు వేసినప్పుడు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఓటేస్తారు. కానీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏంటి, వైఎస్ ఫ్యామిలీ భయపిచ్చి రకరకాలుగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు.